హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం యల్లాప్రగడ సువర్చలాదేవి గారు రచించిన రివర్స్ మార్ట్గేజ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏంటి విశ్వం, నువ్వు రివర్స్ మార్ట్గేజ్ లోన్ తీసుకున్నావా? ఏదో చేయకూడని పని చేశావేంటి అని అడుగుతున్నట్టు ఆందోళనగా అడిగాడు పరమేశ్వరరావు. ఏ తీసుకోకూడదా? అయినా అందులో తప్పేముంది? నా ఇల్లుని బ్యాంకుకి తాకట్టు పెట్టి నెల నెలా కాస్త డబ్బు తీసుకుంటున్నాను. ఇందులో పెద్ద విషయం ఏముంది అన్నట్టు అన్నాడు విశ్వనాథం. ఈ వయసులో నువ్వు ఇంటిని తాకట్టు పెడితే ఎప్పటికా డబ్బును తిరిగి కట్టి ఇల్లును విడిపించుకుంటావు? మరింత ఆందోళన పరమేశ్వరరావు కంఠంలో కనిపించింది. ఇప్పుడు ఆ ఇల్లు విడిపించుకోకపోతే ఏంటి నష్టం? ఉన్నన్నాళ్ళు అందులో అద్దె లేకుండా ఉండొచ్చు. పైగా బ్యాంకు మనకు కొంత డబ్బులు ఇస్తుంది. నెల నెలా దాంతో హాయిగా గడిచిపోతుంది తేలికగా అన్నాడు విశ్వనాథం. కానీ రేపు కొన్నాళ్లకు ఈ ఇల్లు విడిపించుకోవాలంటే మీ పిల్లలకి ఎంత కష్టమవుతుందో తెలుసా? ఈసారి నిరసనగా అన్నాడు పరమేశ్వరరావు. వాళ్ళెందుకు విడిపించుకోవాలి? అదేంట్రా అలా అంటావు? రేపు నీ తర్వాత ఇల్లు వాళ్ళకే కదా చెందాలి. ఎందుకు చెందాలి? తండ్రి ఆస్తి పిల్లలకే కాబట్టి. అలాని శాసనం ఏమీ లేదు కదా. ఇది నా స్వార్జితం. నా ఇష్ట ప్రకారం చేసుకునే హక్కు నాకుంది. కానీ పిల్లలకు మన గుర్తుగా అంటే ఏదైనా ఆస్తి ఇవ్వకపోతే వాళ్ళకి మనం గుర్తుండమా? అంటే వాళ్ళు గుర్తుంచుకునేది మనల్నా లేక మన ఆస్తిపాస్తులనా? నీతో ఇదే పెద్ద చిక్కొచ్చింది. ప్రతి దానికి వితండవాదం చేస్తావు. అయినా సంపాదించిందేదో పిల్లలకిచ్చుకోవడం లోకరీతి. పోయేటప్పుడు మనమేమీ కట్టుకుపోముగా ఈ ఆస్తిపాస్తుల్ని. నిరసన, బాధ, పిల్లలపై మమకారం అన్నీ ధ్వనిస్తున్నాయి పరమేశ్వరరావు మాటలలో. చూడు పరమేశం, అందరూ ఇలా చేశారు కనుక మనము ఇలానే చెయ్యాలని లేదు కదా. అయినా నా స్వార్జితాన్ని నేను బ్రతుకుండగా నా అవసరాలకి అనుగుణంగా వాడుకోవడాన్ని నువ్వు ఎలా తప్పుపడతావు? నేను ఎవరికైనా హాని చేసినా, ఇబ్బంది కలిగించినా నువ్వు నన్ను అనొచ్చు. ఎన్నో లక్షలు విలువ చేసే ఆస్తిని బ్యాంకుకిచ్చి నీ కడుపున పుట్టిన పిల్లలకు అన్యాయం చేస్తావా? ఈ ఇల్లు ఉంటే రేపది వారి పిల్లల అవసరాలకు మరి దేనికైనా ఉపయోగపడుతుంది కదా. అప్పటిదాకా నా అవసరాలకు నేనే వారి ముందు చేయి చాచాలా? మన కళ్ల ముందు పుట్టి పెరిగి మన దగ్గర డబ్బు తీసుకొని వారి అవసరాలు గడుపుకున్న పిల్లలు ఇప్పుడు వాళ్ళ కష్టమేదో వాళ్ళు పడుతుంటే నా అవసరాలకు వాళ్ల ముందు దేహి అని చాపమంటావా లేక డిమాండ్ చేయమంటావా? ఈసారి పరమేశ్వరరావు మొహం పాలిపోయింది. విశ్వనాథం చెబుతున్న మాటలు నిజంలానే అనిపిస్తున్నాయి కానీ ఎక్కడో మనసు ఒప్పుకోవడం లేదు. ఎక్కడి నుంచి ఈ అంతరం అని అతని మనసు ఆలోచనలో పడింది. ఇద్దరూ చాలా కాలంగా మిత్రులు. కాస్త అటు ఇటుగా రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుని పిల్లల అవసరాలకి వినియోగించాడు పరమేశం. ఇప్పుడు వారందరూ మంచి పొజిషన్స్ లోనే ఉన్నారు. అయితే తన ఆర్థిక అవసరాలకే డబ్బు చాలక, ఏదైనా ఉద్యోగం చేయటానికి ఓపిక లేక, పిల్లల్ని అడగలేక నెట్టుకొస్తున్నాడు. ఈ మధ్యనే షష్ఠపూర్తి జరిగింది అతనికి. భేషజానికి పోయి పిల్లలకి ఖర్చు పెట్టనివ్వకుండా తనే ఆ ఖర్చులు పెట్టుకుని ఆర్థిక పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసుకున్నాడు. ఎవరో ఈ మధ్యనే అతనికి ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్ గురించి చెప్పడంతో ఉన్న ఒక్క ఇల్లుని బ్యాంకుకి తాకట్టు పట్టడమేంటి, పిల్లలు వింటే ఎక్కడ తనని ఏమనుకుంటారో అని తనలో తానే మదన పడుతున్నప్పుడే తన మిత్రుడు విశ్వనాథం ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్ తీసుకుంటాడని తెలిసి ఆశ్చర్యపోయి అతనితో మాట్లాడడానికి వచ్చాడు రోజు. మిత్రుల మధ్య ఇప్పుడు జరుగుతున్న సంభాషణ ఇదే. ఆలోచనలు పడిన పరమేశాన్ని ఈ లోకంలోకి తెస్తూ అన్నాడు విశ్వనాథం. చూడు పరమేశం, ఇన్నాళ్ళు ఈ సిటీలో ఉద్యోగం చేసి రిటైర్ అయి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళమంటావు? నిన్నటి దాకా పూర్తి జీతంతో గడిపి ఇప్పుడు సగం జీతంతో గడపడమంటే అంత తేలిక కాదు. అప్పటికే రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుని ఫిక్స్డ్ గా వేసినా ఆ వచ్చే వడ్డీ ఎంతవరకు సరిపోతుంది? పెరుగుతున్న ధరలు, పెద్ద వయసు, అనారోగ్య సమస్యలు, డాక్టర్లు, మందులు, ఎన్నింటికని డబ్బు సరిపోతుంది? ఇవి చాలక పండుగలకి, శుభకార్యాలకి, పిల్లలు మనవలు వచ్చిపోతూ ఉంటే ఖర్చులు, వీటన్నింటికీ మనకొచ్చే పెన్షన్, వడ్డీ డబ్బులు చాలకపోతే ఏం చేయాలి? నిన్నటి వరకు మన కాళ్ల మీద నిలబడి ఇప్పుడు మన సహాయ సహకారాలతో వాళ్ల కాళ్ల మీద నిలబడి వారిని చెయ్యి చాపి ఏమని అడుగుతాం? విశ్వనాథం నిజాయితీగా చెబుతున్న సత్యాలకు పరమేశ్వరం దగ్గర జవాబు లేకపోయింది. కాని కాసేపటికి మరో ప్రశ్న మాత్రం వేయగలిగాడు. రేపు ఈ విషయం తెలిసి మీ పిల్లలు నీ మీద కోపం తెచ్చుకుంటే ఈ మాత్రం నేను మీకు ఇవ్వలేమా? పైగా ఊరంతా మా గురించి ఏమనుకుంటారు? తల్లిదండ్రులు చూడని వారమని మా గురించి ఊరంతా అనుకోవాలా అని అంటే అప్పుడు వారికేమని చెబుతావు? చూడు పరమేశం, ఇక్కడ ఎవరు ఎవరి గురించి ఏమీ అనుకోవాల్సిన పని లేదు.
ఒకరి గురించి ఇతరులు అనుకుంటారని ఆలోచిస్తే ఆ ఇతరులు మన అవసరాలకు ఆదుకోలేరుగా. పైగా జీవితం మొత్తం సంపాదించి ఇతరులకు పెట్టిన మనం ఇప్పుడు ఒకరి చేతి కింద ఉండటమంటే అది మన ఆత్మగౌరవానికి భంగం కాదా? డబ్బంటే బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఇది తమకు అవమానంగా నీ పిల్లలు భావించి నీకు దూరమైతే రేపు ఇంకా పెద్ద వయసులో నీకు మనిషి సాయం కావాలంటే ఎవరొస్తారు? చివరికి మనం పోయాక జరగాల్సింది ఎవరు చేస్తారు? ఒక్క క్షణం పరమేశ్వరరావు మొహంలోకి చూసి నవ్వాడు విశ్వనాథం. నా మొహం చూసి నవ్వుతావేంట్రా? ఇంత సీరియస్గా టాపిక్ నడుస్తుంటే. విశ్వనాథానికి నవ్వెలా వచ్చిందో అర్థం కాలేదు పరమేశ్వరరావుకి. పరమేశం, ఒక్క మాటకు జవాబు చెప్పు. మనం పుట్టక ముందు మనకేం తెలుసు? ఇదేం ప్రశ్న అన్నట్టు అర్థం కానట్టు చూశాడు పరమేశం. మళ్లీ నవ్వుకొని, రేపు మనం పోయాకు గురించి మాత్రం మనం ఎందుకు బాధపడాలి? మీ అభిప్రాయంతో నేను ఏకీభవించిన విశ్వం. ప్రతివారు నీలాగా అనుకుని ఉంటే మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరులు, ఎన్నో గొప్ప పనులు చేస్తూ సముధులైన వారు, ఎవరికోసమో జీవితాలను త్యాగం చేసిన వారు, వీరందరూ ఎందుకు చేశారంటావు? ఆవేశంగా అన్నాడు పరమేశం. వాళ్ళు చేసిన దానికి ఓ అర్థం ఉంది. కానీ నువ్వు చెప్పేదేంటి? మనం సంపాదించింది మన వారసులకు ఇవ్వాలి అనే వాదనలో ఏమంత ఆదర్శం ఉంది? మనం మన పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోవడం దేశద్రోహం ఎలా అవుతుంది? ఇది మనం వాళ్ళకి చేసిన అన్యాయం ఎలా అవుతుంది? కానీ పెంచి విద్యాబుద్ధులు చెప్పించి వారి కాళ్లపై వారిని నిలబడేలా చేసినది ఏమాత్రం లెక్కకు రాదా? కేవలం వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ వయసులో మన పోషణ మనం చూసుకోవడం అంత పెద్ద నేరమా? ప్రతి వాళ్ళు నీలాగా ఆలోచించబట్టే పిల్లలందరి దృష్టి ఆ పెద్దలు ఇచ్చే ఆస్తిపాస్తులపైనే ఉంటోంది. నిజానికి తరతరాలుగా మనం అందరం చేస్తున్న తప్పు ఇది. మనం ఒకరికి ఏమి చేసినా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం. మన కష్టాన్ని నమ్ముకోకుండా మన పెద్దల నుంచి మనం ఆశిస్తాం. అదే మన పిల్లలకు అలవడుతుంది. ఏ మనం మారమా? ఎన్నాలిలా? విశ్వనాథం మాటల్లో ఆవేశం కాదు, లోతైన ఆలోచన ఉందనిపించింది పరమేశానికి. కాసేపు వారిద్దరి మధ్య నిశ్శబ్దం తాండవమాడింది. అప్పటికే అక్కడికి వచ్చి వీరి సంభాషణ వింటున్న శంకర్రావు మధ్యలో కల్పించుకుంటూ, మీరిద్దరి వాదనలో కొంత నిజం ఉంది. ఇక్కడ మనం ఏది కరెక్ట్ అని చెప్పలేము. కానీ ఎవరికి ఏది చేయాలనిపిస్తే వాళ్ళు ఆ మార్గం ఎంచుకోవాలి. కానీ ఆ మధ్య బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయిన మా స్నేహితుడొకడు మాట్లాడుతూ, ఇండియాలో ఈ లోన్ అంతగా విజయం సాధించలేదు అని అన్నాడు. ఎందుకంటావ్ అని అడిగాడు. దీనికి సమాధానం కావాలంటే ముందు మీకు ఈ లోన్ గురించి పూర్తిగా తెలియాలి. 60 ఏళ్లు పైబడి సొంత ఇల్లు ఉన్నవారు తమ ఇంట్లోనే ఉంటూ ఎలాంటి అద్దె కట్టకుండా నెలకు కొంత డబ్బు పొందే పథకమే ఈ రివర్స్ మార్టగేజ్ లోన్. ఈ పథకంలో మనం మన ఇంటిని బ్యాంకుకి కుదవ పెడతాం. బ్యాంక్ మన ఇంటి విలువను బట్టి 60% దాకా లోన్ ఇస్తుంది. మనం ఈ లోన్ తీసుకునే కాలపరిమితి అంటే 15 లేదా 20 ఏళ్ల పాటు నెలకింత అని బ్యాంకే మనకి చెల్లిస్తుంది. ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారికే వర్తిస్తుంది. ఉదాహరణకు మీ ఇంటి ఖరీదు 50 లక్షలైతే మీకు 30 లక్షల దాకా లోన్ వస్తుంది. అయితే మీకు 20,000 నెలకి చాలనుకుంటే మీరు ఓ 20 లక్షల దాకా లోన్ తీసుకుంటే సరిపోతుంది. అంతేకాక మీరు ఈ లోన్ తీసుకునే కాలంలో కూడా ఎలాంటి వడ్డీ కానీ ఏ ఈఎంఐ కానీ చివరికి పన్ను కానీ కట్టక్కర్లేదు. పైగా ఆ ఇంట్లో మీరు ఉండొచ్చు. లోన్ తీసుకున్న కాలం పూర్తయ్యాక లోన్గా తీసుకున్న డబ్బును తిరిగి కట్టేసి ఇల్లు విడిపించుకోవచ్చు. లేదా బ్యాంకే ఇంటిని వేలం ద్వారా విక్రయించి వారి డబ్బు తీసుకుని మిగిలిన డబ్బుని ఇంటి యజమానికి తిరిగి ఇచ్చేస్తుంది. ఒకవేళ యజమాని చనిపోతే అతని వారసులకు ఇచ్చేస్తుంది. నిజానికి ఆలోచిస్తే పెద్ద వయసు ఉండి సొంత ఇల్లు ఉన్నవారందరికీ ఈ పథకం ఓ వరం అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని చాలా మంది అర్థం చేసుకోపోవడం వల్లే ఈ పథకం ఇండియాలో అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇక్కడ బ్యాంక్ పెద్దవారికి ఈ డబ్బు ఇస్తుంది కనుక ఇదేదో పిల్లల్ని కించపరిచే విషయంగా అనుకోవడం వలన ఈ లోన్ని తీసుకోవడానికి చాలా మంది పెద్దలు సంకోచిస్తున్నారు. మన వాళ్లలో చాలా మంది తమ ఇంటిని తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తారు. అలాంటి ఇంటిని అద్దెకివ్వడానికే కొంతమంది సంశయిస్తారు. ఇక అమ్మడానికి చాలా మంది ఇష్టపడరు. ఇక రివర్స్ మార్టగేజ్ లోన్ ప్రకారం ఇంటిని బ్యాంకుకు తాకట్టు పెట్టడం అంటే వారి దృష్టిలో ఆ ఇంటిని వదులుకోవడమే. ఎందుకంటే అన్ని సంవత్సరాలు బ్యాంక్ నుంచి డబ్బు తీసుకుని 15-20 ఏళ్ల తర్వాత ఎవరు మాత్రం ఆ డబ్బును బ్యాంకుకు కట్టి విడిపించుకోగలరు? పెద్దలు ఎటు విడిపించుకోలేరు. ఇక పిల్లలు విడిపించడం అంటే అంత పెద్ద మొత్తం డబ్బును ఒక్కసారి ఎలా సమకూర్చుకోగలరు? అంటే దాదాపుగా ఆ ఇంటిపైన ఆశ వదులుకున్నట్టని చాలా మంది అభిప్రాయం.
ఇక ఎంతమంది తమ తమ అయిన వాళ్ల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తించగల సాహసం చేస్తారు? పెద్దలకి పిల్లలకి మధ్యన అంతగా సత్సంబంధాలు లేని పాశ్చాత్య దేశాలలో విజయం సాధించినట్టు ఇక్కడ సాధించడానికి మన వాళ్ళు ఇంకా అంత మారలేదు. కానీ ఈ పరిస్థితిని భవిష్యత్తులో మారుతుంది. ఒకప్పుడు చిన్నపిల్లల క్రచ్లు, పెద్దలు ఓల్డేజ్ హోములు లాంటివి పాశ్చాత్య దేశాల్లో ఉంటాయని విన్నప్పుడు కలికాలం అని అనుకున్నాం. ఇప్పుడు మన దేశంలో ఇలాంటివి ఎన్ని లేవు. అలాగే ఇవి కూడాను. నిజానికి ఇందులో ఎవరూ ఎవరిని తప్పు పట్టాల్సింది లేదు. ఎవరి బ్రతుకు వారు బ్రతకడం తప్పెలా అవుతుంది? ఇందులో పిల్లల్ని అవమానపరచడం అనే ఉద్దేశం ఏ పెద్దవారికి ఉండదు. వాళ్లకు భారం కాకుండా ఉండాలన్న సదుద్దేశం తప్ప. ఏదైనా కొత్త పద్ధతికి సమాజంలో ఆమోదముద్ర పడటానికి కొంత సమయం పడుతుంది. అందరికీ ఉపయోగపడే ఇలాంటి మంచి పథకాలకి ఎక్కువ మంది ఆమోదముద్ర పడటానికి ఎంతో కాలం పట్టదని నా అభిప్రాయం. స్థిరంగా అంటున్న విశ్వనాథం మాటలను వింటూ ఆలోచిస్తూ ఉండిపోయారు పరమేశం శంకర్రావులు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.